సోదరిమణులు, బుర్ఖా ధరించి ఇస్లామీయ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి నా సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక విషయం నేర్చుకోవాలి. ఎక్కడైనా ప్రవక్త చెప్పారు, తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు. తల్లి చదువుకుంటే పిల్లలు ఉత్తీర్ణవంతులు అవుతారు. తల్లి చదువుకుంటే పిల్లలు అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తారు. తల్లి గనక మంచి విద్యావంతురాలైనట్లయితే తన పిల్లల్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. కానీ మన ముస్లిం హోంలో స్త్రీలు చదువుకున్న వాళ్ళు లేరు, చాలా తక్కువ. 10th ఫెయిల్ లేదా 10th పాస్ అయిపోవడమే పెద్ద పరీక్ష వాళ్ళ కోసం. ఎందుకో తెలుసా? పాపం వాళ్ళు చదువుకోవాలనుకుంటారు, ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారు, కానీ తల్లిదండ్రులు చదివించరు. రకరకాల షరియత్ని తీసుకొచ్చేస్తారు, నిబంధనలు చెప్తారు. నువ్వు బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు, కాలేజ్ వద్దు, యూనివర్సిటీ వద్దు, ఇంట్లోనే ఉండు. నీకు పెళ్లి చేస్తే నీ భర్తతో వెళ్ళి అక్కడ అత్తగారింటి దగ్గర ఉండే నీకు చదువెందుకు అని ఈ విధంగా నిందిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలకు చదువు లేని కారణంగా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా చదువు లేకుండా పోతుంది. అది ఎలా అని అడగొచ్చు మీరు. ఎందుకంటే ఇంటిల్లి పాది ఉండి పిల్లల్ని చూసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదై ఉంటుంది. భర్త ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, బయట టెన్షన్స్ ఉంటాయి, జాబ్ యొక్క టెన్షన్ ఉంటుంది, అదేవిధంగా అతను చేసేటటువంటి వర్క్పై ఫోకస్ పెట్టాలి, ఇతర సమస్యలు ఉంటాయి. కాబట్టి తండ్రి అంత ఫోకస్ చేయలేడు ఎంతైతే తల్లి చేస్తుందో. ఈ తల్లి గనక అన్ఎడ్యుకేటెడ్, ఈ తల్లి గనక నిరక్షరాస్యురాలు అయిపోయినట్లయితే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడున్న పురుషులు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆడపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాప్అవుట్స్ అవ్వకుండా వాళ్ళని చదివించే ప్రయత్నం చేయండి. మంచి మంచి కాలేజ్లో, మంచి మంచి స్కూల్స్లో, మంచి మంచి యూనివర్సిటీస్లో. మనం అనుకుంటాం కదా, మీ భార్య, మీ కూతురు, మీ భార్య ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు స్కానింగ్ చేయాలంటే ఎక్కడికైతే హాస్పిటల్కి వెళ్తామో పరపురుషులు ఉంటారు కదా, ఆ పరపురుషుల స్కానింగ్ ఎందుకని మనం నినదిస్తాము. ఆ పరపురుషులు స్కానింగ్ చేయడం ఏంటని మనం బాధపడుతుంటాము. లేదండి, లేడీ డాక్టర్, గైనకాలజీ డాక్టర్ దగ్గరికే మేము వెళ్తాము, పురుషుడు గైనకాలజీ ఉన్నట్లయితే మేము వెళ్ళమని ఉంటాం కదా. మరి ఈ ఆలోచన ఉన్నటువంటి మీకు మన ముస్లిం హోంలో అమ్మాయిల్ని చదివించాలి అనేటటువంటి స్పృహ లేనట్లయితే గైనకాలజీ డాక్టర్లు ఎలా వస్తారండి? ఎలా స్కానింగ్ చేస్తారు? ఎలా అల్ట్రాసౌండ్ చేస్తారు? మీకు ఒక ఆలోచన ఉంది, మేము పరపురుషుల దగ్గరికి మా అమ్మాయిల్ని పంపించము, భార్యలను పంపించము, తల్లుల్ని పంపించము, కూతుల్ని పంపించమని మీరు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు ఈ కామన్ సెన్స్ లేదా? మీకు ఈ స్పృహ లేదా? మీ పిల్లల్ని చదివించినట్లయితే డాక్టర్లు ఎలా అవుతారు? గైనకాలజీగా ఎలా తయారవుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఉంది వ్యత్యాసం? ఆలోచనలో మైండ్ సెట్ని సరిగా సెట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంట్లో టీవీ సెట్ ఉంది, డైనింగ్ సెట్ ఉంది, సోఫా సెట్ ఉంది, మైండ్ సెట్ సరిగా లేదు. ఏమైపోతున్నా? కామ్యాబ్ అవ్వలేకపోతున్నాం. మైండ్ సెట్ సరిగా ఉండాలి. తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తల్లి ఒడి మొదటి బడి. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి జీనియస్ ఉంటే పిల్లలు కూడా జీనియస్ అయిపోతారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతారు, తల్లి కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పిల్లలు PhD వరకు వెళ్ళిపోతారు. కాబట్టి తల్లి చదువుకోవాలి. ఆడపిల్లల్లో ఎడ్యుకేషన్ యొక్క పర్సంటేజ్ ఏంటంటే ఈరోజు సచార్ కమిటీ నివేదికలో ముస్లిం స్త్రీలు 10th వరకే చదువుతున్నారు. ముస్లిం స్త్రీలలో అసలు ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ లేదని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.